బాబాయ్, మనం అలివేలు ఇంటికి వెళ్ళడానికంటే ముందు మీరు అక్కడికి వెళ్ళారా? మాట్లాడండి బాబాయ్. నేనెప్పుడు వెళ్ళాను రా? అందరం కలిసి వెళ్ళాం కదా విష్ణు. లేదు బాబాయ్, మనం అక్కడికి వెళ్ళడానికంటే ముందే కొంతమంది మనుషులు అక్కడికి వెళ్ళారు. మనతో అక్కడ మాట్లాడిన వాళ్ళని బెదిరించారు. మనతో పాటు వచ్చిన అమ్మాయినే అలివేలు అని చెప్పించారు. ఇదంతా ఎవరు చేశారు? ఇంకెవరు సీనయ్య? ఇదంతా చేసింది మీ అమ్మగారు. పద్మావతి, అనవసరంగా నా మీద అబాండాలు వేయకు. ఎందుకండి నటిస్తారు? సీనయ్య, మనం అక్కడి నుంచి వచ్చిన తర్వాత అక్కడి మనుషుల్ని మేనేజ్ చేసింది నేనే అంటూ మీ అమ్మగారే నాతో చెప్పింది. నేనా? నీతోనా? అమ్మా ప్లీజ్, నటించింది చాలు. నాకంతా తెలిసిపోయింది. ఇదంతా చేసింది నువ్వే, ఇందులో ఎలాంటి సందేహం లేదు. అనరా అను. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. ఏదొచ్చినా ఎటు నుండొచ్చినా ఫైనల్ గా నువ్వు నా దగ్గరే ఆగుతావని, నన్నే కార్నర్ చేస్తావని తెలుసు. నీకు తప్ప అంత అవసరం ఎవరికుందమ్మా? నువ్వే పని కట్టుకొని మరీ చేశావు. పద్మావతి మీద నీకున్న కోపాన్ని ఇలా నా మీద రుద్దాలని ప్రయత్నిస్తున్నావు. ఆపరా, ఆపు. ఏంటి ఊరుకుంటున్నానని నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? అసలు ఎవర్రయ్య అలివేలు? ఆ అమ్మాయికి నాకు సంబంధం ఏంటి? తనని నేను తీసుకొచ్చానా? పద్మావతితోనే నీ పెళ్లి చేస్తాను అన్నాను. ముహూర్తాలు కూడా పెట్టించాను. కానీ నువ్వే వచ్చి నేను ఈ పెళ్లి చేసుకోనమ్మా, నేను మాస్టర్ గారి కూతుర్ని చేసుకుంటానని ఆయనకి మాటిచ్చానని చెప్పావు. అప్పటికి నేను ఈ పద్మావతిని చేసుకోమని బ్రతిమలాడాను. ఎవరిని చేసుకుంటావో కూడా డిసైడ్ అవ్వు అన్నాను. ఆడిన మాట తప్పమంటావా అని నీతులు మాట్లాడింది నువ్వా నేనా? ఒకరికిద్దరిని తెచ్చి ఇంట్లో పెట్టి వాళ్ళిద్దరిలో ఎవరు అసలు అలివేలు, ఎవరు నకిలీ అలివేలు అంటూ ఎక్కడ లేని చెత్తంతా తెచ్చి ఇంట్లో పెట్టావు. రోజుకో పంచాయతీ పెడుతూ ఇంట్లో వాళ్ళందరికీ మనశ్శాంతి లేకుండా చేశావు. సరే, ఉన్నది ఒక్కగానొక్క కొడుకు, వాడి మాటకు విలువివ్వాలి అని నువ్వు చెప్పిన ప్రతి మాట వింటూ వచ్చాను. అలా చేయడం పెద్ద తప్పని ఇప్పుడే అర్థమైంది.
సర్లేరా, ఇవన్నీ ఎందుకు? ఇప్పుడే అందరి ముందు చెప్తున్నాను, వెళ్ళిన వాళ్ళు ఎలాగూ వెళ్ళిపోయారు కాబట్టి ఇక వాళ్ళ ప్రస్తావన లేకుండా జరిగిందంతా మర్చిపోయి పద్మావతిని పెళ్లి చేసుకో. ఇప్పుడే పద్మావతి మెళ్ళో తాళిగట్టు. ఇక్కడే, ఈ క్షణమే పద్మావతిని భార్యగా చేసుకో. దేవుడి గదిలోకెళ్ళి తాళి తెస్తాను, కడతావా? కట్టగలవా? ఒప్పేసుకోరా, అక్క మనసు మారకముందే ఆ తాళేదో కట్టేరా. అన్ని ప్రాబ్లమ్స్ కి ముగింపు పలికినట్టవుతుంది. ఏంటి చేసుకుంటావా? పద్మావతి మెళ్ళ తాళి కట్టేస్తావా? ఈ క్షణమే తాళి కట్టేస్తావా? మరి ఎందుకురా అన్ని నేనే చేశానంటావు? నువ్విలా అన్న ప్రతిసారి ఈ మనసు తట్టుకోలేకపోతుందిరా. ఈ అమ్మ మనసు తట్టుకోలేకపోతోంది. ఎందుకురా ఎందుకురా నీకు ఈ అమ్మంటే ఎంత చిన్న చూపు? అరికాళ్లకు మట్టి అంటకుండా పెంచాననా? నీకు ఏ లోటు రాకుండా చూసుకున్నానన్నా? ఎందుకురా ఈ అమ్మంటే ఎందుకంత చిన్న చూపు? నువ్వు అడిగింది అడిగినట్టు కాదనుకుంటా చేస్తున్నానన్నా? నువ్వు పద్మావతిని తీసుకొస్తే ఒప్పుకున్నాను. కాదని అలివేలుడు తీసుకొస్తే కూడా ఒప్పుకున్నాను. పద్మావతిని చేసుకుంటాను అన్నావు, సరే అన్నాను. కాదమ్మా, మాస్టర్ గారి కూతురు అలివేలుడు చేసుకుంటాను అన్నావు, సరే నీ ఇష్టం అన్నాను. ఇక ఇందులో నేను చేసిన తప్పేంట్రా? ఏ తప్పు చేశాను? నిన్ను కనడమే నేను చేసిన పాపమా? ఈ అమ్మ చేసుకున్న శాపమా? ఇలా మాటలు పడే కంటే ఈ క్షణమే చచ్చిపోవాలనిపిస్తుంది.
చేయమంటావురా? నీ మాటలు నా మనసుని అంతలా గాయపరుస్తున్నాయి. ప్రతి క్షణం నన్ను గాయపరుస్తూనే ఉన్నావు. బ్రతికుండమంటావా, చచ్చిపోమంటావా? అమ్మా, ఇప్పుడు గుర్తొస్తోందా నీకు అమ్మా? నువ్వు మాటలన్నప్పుడు గుర్తు రాలేదా ఈ అమ్మ? ఇలా మాటలు పడే కంటే చచ్చిపోవడమే బెటర్. అమ్మా, అమ్మా ప్లీజ్. రే విష్ణు, పద్మావతి ఒకప్పుడు మాకు ఇష్టం లేకపోవచ్చు, కానీ మీ ఇద్దరి సిన్సియారిటీ చూశాక మేము అంగీకరించాం కదరా. నువ్వు ఆ అలివేలు టాపిక్ తీసుకురాకపోతే ఈ పాటికి మీ ఇద్దరి పెళ్లి జరిగిపోయి ఉండేది. ఇప్పటికైనా మించిపోయింది లేదు, అంతా మన మంచిగా అనుకుందాం. ఉదయం చెప్పినట్టు పద్మావతి మెళ్ళలో తాళి కట్టేసాయి. ఒరే, ఇలాంటి సమయం సందర్భం మళ్ళీ రాదురా. అక్క మూడు మారక ముందే చేసుకోరా. అది కాదు పిన్ని. మాస్టర్ గారి కూతురు విషయంలో మరో అమ్మాయి వచ్చి తనే మాస్టర్ గారి అమ్మాయినని మనందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. దీని వెనక ఏదో పెద్ద కుట్ర దాగుంది. ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు. ఈ విషయాన్ని మనం అంత సింపుల్గా తీసుకోకూడదు. ఇది నాకు మాత్రమే కాదు, మనందరికీ పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ఎవరో ప్రతిసారి నన్ను డైవర్ట్ చేస్తూనే ఉన్నారు. మనం అక్కడికి వెళ్ళడానికి ముందే అక్కడ మనుషుల్ని మేనేజ్ చేశారంటే ఇది మామూలు విషయం కాదు. ఇదంతా చేస్తుంది ఎవరు? ఇంకెవరు? మన ఇంటి నుండి వెళ్ళగొట్టిన అమ్మాయే. మన అలివేలు ఫ్రెండ్ ఆ నేత్రానే. ఇదంతా చేసుంటుంది ఆ అమ్మాయే. ఆ అమ్మాయి ఆ ఫోటోలు మార్చి అక్కడ మనుషుల్ని మేనేజ్ చేస్తుంటుంది. నమ్మలేకపోతున్నానమ్మా. అంత నమ్మలేకపోవడానికే ఉందిరా. పద్మావతిని చంపడానికి మందులే మార్చింది. ఇలాంటి పనులు చేయలేదంటావా? ఏమో బాబాయ్, అంతా పిచ్చి పిచ్చిగా ఉంది. బుర్ర వేడెక్కిపోతుంది. దీని మీద క్లారిటీ రావాలంటే ఒకటే మార్గం. ఇప్పుడు అలివేలు నేత్ర ఇద్దరూ కనిపించట్లేదు. మళ్ళీ ఇద్దరు దొరికితేనే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. అప్పటిదాకా నేను అలివేలు ఎవరనేది డిసైడ్ అవ్వను. మీనాక్షి, మనకిదే రైట్ టైం. ఇప్పుడు ఆ నేత్రని విష్ణుబాబు ముందుకు తీసుకువెళ్దాం. విష్ణుబాబు దాని మీద పూర్తిగా కోపంగా ఉన్నాడు. కోపం మాత్రమే ఉంటే సరిపోదొదినా. వాడికి దాని గురించి పూర్తి క్లారిటీ రావాలి. ఆ నేత్ర అసలు అలివేలు కాదు, తన మీద ఈ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికొచ్చిన భువనేశ్వరి కూతురన్న విషయం పక్కాగా తెలిసిన తర్వాతే దాన్ని వాడి ముందుకు తీసుకొద్దాం. ఇప్పుడు విష్ణుబాబుకైతే ఓ క్లారిటీ వచ్చింది కదా. ఇంట్లో ఉన్న అమ్మాయే అసలు అలివేలు కాదు అని, బయటికెళ్ళిన అమ్మాయే అసలు అలివేలు అని. ఇంకెందుకు ఆలస్యం? నువ్వన్నది కరెక్టే గాని ఇప్పుడు మనం బయటికి తీసుకొస్తే దానిని మనమే కొట్టి కట్టేశామని అక్కకి తెలిసిందనుకో, మొత్తం సీన్నే మార్చేస్తుంది. తనకి అనుకూలంగా చేసుకుంటుంది. అయితే మరిప్పుడు ఏం చేద్దాం?
ముందు దాన్ని ఆ కారులో నుండి మార్చేద్దాం. అవును, విష్ణు ఆ కారులోనే తిరుగుతున్నాడు. అదెక్కడ విష్ణుబాబుకు దొరికిపోతుందోనని అప్పటినుంచి గుండె పట్టుకునే ఉన్నాను. అవును వదినా, ఆల్మోస్ట్ దొరికిపోతామేమో అనిపించింది. దేవుడు మన వైపు మంచి వైపే ఉన్నాడు కాబట్టే అది విష్ణు కంట పడకుండా ఉంది. మరిప్పుడు ఏం చేద్దాం? ముందు దాన్ని ఎక్కడైనా సేఫ్ ప్లేస్లో దాచిపెట్టాలి. అయితే ఇంట్లో ఎవ్వరూ వాడని రూమ్లో దాచిపెడదాం. మరలా దాస్తే అక్క చూసే అవకాశం లేదా? ఆహా, చూడదు. అదే కరెక్ట్ ప్లేస్. అవునొదినా, అదే కరెక్ట్ ప్లేస్. కానీ ఈ ఇంట్లో అందరూ ఉన్నారు కదా, ఎలా మారుస్తాం? దాన్ని ఇక్కడి నుండి కార్ డిక్కీలో ఎలా పడేసామో అలాగే. హా, సరే పద. పద. ఆ. ఏయ్, ఏంటి గింజుకుంటున్నావు? సౌండ్ చేసావంటే కంఠం కొరికేస్తాను. మీనాక్షి, అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఇదే కరెక్ట్ టైం. దీన్ని షిఫ్ట్ చేద్దాం. అలాగే. పద. ఏయ్, నడవే. నడు. ఇది అప్పటి నుంచి ఏమీ తాగినట్టు తిన్నట్టు లేదు మీనాక్షి. ఏమైనా తీసుకొచ్చి పెడతామా? ఏం అవసరం లేదు. ఇదంతా ఈజీగా పోయే రకం కాదులే, గట్టి ప్రాణమే. పాపమే, కనీసం మంచినీళ్ళైనా ఇద్దాం. పాపమా? దీని మీద జాలి చూపిస్తున్నావా? ఇది మనల్ని ఎంత కష్టపెట్టిందో తెలుసు కదా. ఇది అడుగు పెట్టిన దగ్గర నుండి విష్ణు పద్మావతిల జీవితం ఎంత ప్రమాదంలో పడిందో చూస్తున్నావు కదా. అయినా దీని మీద జాలి చూపిస్తున్నావంటే నిన్ను ఏమనాలుదినా? ఏంటే నీ బాధ? మీరు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో అర్థమవుతుందా? ఈ విషయం కామాక్షి ఆంటీకి గాని విష్ణు గాని తెలిసిందంటే మీ బతుకులేమవుతాయో ఊహించారా? మర్యాదగా నన్ను వదిలిపెట్టండి, లేదంటే ఇప్పుడు చెప్పవే, లేదంటే ఏం జరుగుతుంది? నా సంగతి మీకు పూర్తిగా తెలీదు. నేను పగబట్టానంటే చెప్పు. నువ్వు పగబట్టావంటే ఏం జరుగుతుందే? ఎందుకు నన్ను ఇంతలా హింసిస్తున్నారు? దీన్ని హింస అంటారా? హింస అంటే నువ్వు పద్మావతికి చేస్తుంది, వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నది. దాన్ని హింస అంటారు. నేనేం ఊరికే రాలేదు. మా అక్కని చంపిన విష్ణు మీద పద్మావతి మీద రివెంజ్ తీర్చుకోవడానికి వచ్చాను. వాళ్ళు చేసింది తప్పు కదా? వాళ్ళు చంపటం నువ్వు చూసావా? కోర్టే వాళ్ళు నిర్దోషులని తీర్పిచ్చింది. మరి ఎవరూ చేయకపోతే మా అక్క ఇంట్లో ఎలా చనిపోతుంది? అది నువ్వు పైకి పోయినా మీ అక్కనే అడుగు. ఇప్పుడు నన్ను ఇక్కడ బంధించి మీరు ఏదో సాధించాను అనుకుంటున్నారేమో. అది జరగదు. విష్ణు పద్మావతిని పెళ్లి చేసుకోడు. నన్నెందుకు కొడుతున్నారు? నాకు నచ్చని మాట నీ నోటి నుండి వచ్చిన ప్రతిసారి ఇలాగే నీ చెంప పగులుతుంది. మీరు నన్ను ఇప్పుడు ఇక్కడ ఎలాగో ఎక్కువ సమయం దాచిపెట్టలేరు. కామాక్షి అంటే ఖచ్చితంగా కనిపెడుతుంది. అప్పుడు నేను బయటికి వస్తాను. మీ ఇద్దరిపై అంతకంత బదులు తీర్చుకుంటాను. వద్దు, నేను ఇంకేం మాట్లాడను. అలారా దారికి. చూడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావో ఏమైపోయావోనని విష్ణు కంగారు పడుతున్నాడు. ఆ కంగారు తగ్గేంత వరకు నువ్వు ఇక్కడే ఉంటావు.
ఆ తర్వాత నెమ్మదిగా వాడికి నువ్వు అసలు అలివేలువు కాదని కన్ఫర్మ్ అవుతుంది. లేదంటే నీ జీవితం ఈ గదిలోనే ముగుస్తుంది. మీనాక్షి, ఇక్కడ మనం ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. ఎవరైనా వచ్చారు అంటే మొదటికే మోసం వస్తుంది. తొందరగా దాని నోటికి ప్లాస్టర్ వేసి వచ్చేయి. కంగారు పడకలే, కాసేపు ఆగి నువ్వు తినడానికి ఏమైనా తీసుకొస్తాంలే. పద్మావతి విష్ణువుల పెళ్లి జరిగేంత వరకు నువ్వు బతికే ఉండాలి కదా. పదోదిన. ఆ, ఆంటీ, ఈ రూమ్ ఎవరు వాడుతున్నారు? ఆ, అయినా మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? ఆ, 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 అంటే అది హ, ఆ, ఏం లేదమ్మా, ఈ రూమ్లో వదిందేదో వస్తువు కనిపించట్లేదంటే హ, అదే వెతుకుతున్నాం. ఏదో వస్తువా? వదినకు చాలా సెంటిమెంట్ రింగు. మరి దొరికిందా? లేదమ్మా, దొరకలేదు. అది ఎంత విలువైన వస్తువు? అలా వదిలేస్తే ఎలా? పదండి, ఇంకోసారి వెతుకుదాం. పద్మావతి, ఆ, పద్మావతి, ఆగమ్మా. చెప్తాను రండి. పద్మావతి.